ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు మీ కుటుంబ సభ్యులు? నిన్నటి దినాన చర్చికి వెళ్ళి ఆరాధించారండి. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 30 అధ్యాయము 11వ వచనము. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించకు నేను నీకు తోడైనాను. ప్రియ దేవుని ప్రజలరా, ఉదయ కాలమున దేవుడు నీతో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడండి. నిన్ను రక్షించుటకు ఆయన నీకు తోడైనాడు. కాబట్టి ఉదయ కాలమున నీకున్న బాధ నుంచి దేవుడు నిన్ను రక్షించుటకు తోడైనాడు. నీ యొక్క శత్రువుల యొక్క భయం, ఉదయ కాలమున నీ శత్రువులు నీకు చేసిన యొక్క ద్రోహాన్ని బట్టి, వారిని నీ మీద చేసినటువంటి ప్రతి కుట్రను బట్టి నువ్వు భయపడుతున్నావు. ఇదిగో నాకంటూ ఎవరు లేరే, నా బంధువులు స్నేహితులు అందరూ కూడా దూరంగా నన్ను వెలివేశారని ఒంటరిగా బాధపడుతూ ఈ వాగ్దానం వింటున్నావా? తప్పకుండా నా దేవుడైన యెహోవా నీకు తోడైండి నిన్ను రక్షించబోతున్నాడు. శత్రువుల యొక్క భయం నుంచి నువ్వు భయపడాల్సిన అవసరం లేదండి. అలాగ ఉద్యోగ రీతిగా తోటి యొక్క ఉద్యోగస్తులు నీ మీద కుట్ర పన్ని పై అధికారులకి కంప్లైంట్ చేశారు. కాబట్టి దాన్ని బట్టి నువ్వు భయంతో ఉన్నావు. దేవునికి తోడండి, ఆ యొక్క కుట్ర నుంచి దేవుడు తప్పిస్తాడు. కాబట్టి ఉదయ కాలమున ఎంతోమంది మీ యొక్క బిడ్డల భవిష్యత్తు తలుచుకొని భయంతో ఉన్నారు. వృద్ధాప్యంలో తల్లి తండ్రులు చాలా వరకు ఇదిగో నేను ఒంటరి స్థితిలో ఉన్నాను, నాకు పిల్లలు ఉన్నప్పటికీ వారు నన్ను చూడలేదే అనే బాధతో మీరు ఉన్నారండి. తప్పక దేవుడు నీకు తోడైండి, ఈ వృద్ధాప్యంలో నిన్ను రక్షిస్తాడు. కనుక ఉదయకాల వాగ్దానం వింటున్న బిడ్డలారా, మీ జీవితంలో ఒకవేళ మనుషుల్ని నమ్మి మోసపోయారా? ఇదిగో ఈ ఉదయకాలన యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. యేసయ్య నిన్ను నడిపిస్తాడు. యేసయ్య నీ యొక్క కృంగుదల నుంచి, యేసయ్యకి నీ బాధ నుంచి, యేసయ్యకి నీకు అప్పుల ఒబుల నుంచి, యేసయ్యకి నీకు కోర్టు కేసుల నుంచి నా దేవుడు విడిపించబోతున్నాడు. భయపడకండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. తండ్రి, ఉదయ కాలమున కోర్టు కేసుల్లో, పోలీస్ స్టేషన్ కేసుల్లో ఎవరైతే ఇరుక్కుపోయినారో వారందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం. అయా ఉదయ కాలన ప్రభా, తలనొప్పితోనైనా, ఇంకా వామిటింగ్స్తోనా ప్రభా, కడుపు నొప్పితో, అయా థైరాయిడ్ సమస్యలతోనైనా, పలు రకాల వ్యాధితో బాధపడుతున్నారు. ఇప్పుడే ఆ తెగుల నుంచి విడుదల దయచండి. ముఖ్యంగా నా ప్రభా, ఎంతోమంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వారికి బిడ్డలకి తోడునైనా మంచిగా చదువుకోవడానికి జ్ఞానం దయచని ప్రార్థిస్తున్నాను. యవన దశలో ఉన్న బిడ్డలనైనా సాతాను చేతులు చిక్కకుండా వారిని కాపాడు నా ప్రభా. ఎదుగో గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. ఎదుగో చంటి బిడ్డలను ఆశీర్వదించిన ప్రభా. ఉదయ కాలన ఎవరెవరు ఏ పనులకు వెళ్తున్నారో వారి పనులను దీవించమని, ఈరోజు పుట్టినరోజు వివాహం దినం జరుగుతున్న బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.